హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు చాలా టేస్టీగా ఎగ్ దోసని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఎగ్ దోసలోకి ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా 2 రకాల దోసల్ని ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఎర్రకారం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ మాదిరిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు టమాటీని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక పెద్ద సైజు టమాటీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 6-7 వరకు యాడ్ చేసుకొని ఒక 8-9 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు టైం ఉన్నట్లయితే ఎండుమిర్చిని ఒక అరగంట సేపు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. చూడండి, మనకి పేస్ట్ అనేది ఇంత బాగా ఉండాలి. ఎటువంటి పీసెస్ అనేవి లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి దోశల్లోకి బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 10-12 వరకు కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చిటపట్లాడాలి. ఇలా చిటపట్లాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, టమాటా, ఎర్రకారాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి టమాటా, ఉల్లిపాయల్లో పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు టైం లేదనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా దోశల్లోకి యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకుని తర్వాత దోశల్లోకి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో టమాటీ ఇంకా ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. తర్వాత దోశల్లోకి యాడ్ చేసుకున్న టైంలో యాడ్ చేసుకుంటే మనకి ఉప్పుగా ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ దోశకి సపరేట్గా దోశల పిండి అనేది ఏమీ ఉండదండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల పిండినే 1-2 సార్లు ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3-4 డ్రాప్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా ఉల్లిపాయతో కానీ బాగా రఫ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తానికి ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తాన్ని ఈ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత ఒక గరిట దోశల రుబ్బుని యాడ్ చేసేసుకొని దోశ ప్యాన్ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి దోశ ఎప్పుడు కూడా పల్చగానే ఉండాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ దోశ అనేది కొంచెం చూడండి ఈ విధంగా కాలుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ దోశ మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని పగలగొట్టుకొని ఈ దోశ మీద యాడ్ చేసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా వేయడం ఇష్టం లేని వాళ్ళైతే ఒక గ్లాస్లో కానీ ఒక కప్లో కానీ ఎగ్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని దీనిపైన వేసేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా వేయాలనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకొని చందమామ మొత్తాన్ని ఈ దోశ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ మొత్తానికి ఎగ్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలండి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. దోశలు క్రిస్పీగా రావాలంటే ఇలానే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దోశలు సాఫ్ట్గా రావాలంటే హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. దోశ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి పర్ఫెక్ట్గా మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఈ టైంలో మెల్లిగా ఇంకొక వైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి వెనక వైపు కూడా ఈ విధంగా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు ఒక దోశ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మడత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఇంకొక దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పిండిని ఒక గరిటె వరకు యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ పైన కొంచెం ఉడికిన తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టుకొని యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ని పగలగొట్టుకొని యాడ్ చేసిన తర్వాత మొత్తం దోశ మొత్తానికి కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొన్ని
కొన్ని ప్రాంతాల్లో ఎగ్ దోసని ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఎగ్ కారం దోస కావాలంటే ముందు చూపించాను కదా, ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు. ఈ దోస కూడా చాలా బాగుంటుంది. సో ఎగ్ మొత్తాన్ని కూడా దోస మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని దీనిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కల్లా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేసుకొని దోస పైన ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కొంచెం కొంచెంగా దోస మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు దోస మొత్తం కాలిన తర్వాత ఇంకొక వైపు ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు వెనక సైడ్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు చాలా బాగుంటాయి. స్ట్రీట్ స్టైల్లో ఇంకా వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఈ 2 రకాల ఎగ్ దోసెస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.